శాసనసభ శీతాకాల సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలు నిర్వహించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ సందర్భంగా హరీష్ రావు, భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 1,27,000 కోట్ల అప్పు చేసిందని హరీష్ రావు ఆరోపించారు. 5 ఏళ్ల పాలన పూర్తయ్యేసరికి ఈ అప్పులు 6,36,000 కోట్లకు చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన అప్పులపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హరీష్ రావు హితవు పలికారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్కగడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష 6,36,040 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇకపోతే అధ్యక్ష ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైట్ పేపర్, కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను అధ్యక్ష. ఇది వైట్ పేపర్. అదేవిధంగా భట్టి విక్రమార్క గారు ఈ సభలో పెట్టిన పేపర్. దీని ఆధారంగా నేను పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్, ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గతంలో గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది, హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు. వీడియో కూడా ఉంది, కావాలంటే పంపిస్తాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఏడాది అయింది, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు. శాసనసభను హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. స్పీకర్ అనుమతితో అప్పులకు చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గత సర్కార్ అప్పులు ప్రజలకు తెలిసేందుకే శ్వేతపత్రం విడుదల చేశామని భట్టి తెలిపారు. సత్యదూరమైన వ్యాఖ్యలతో సభా సమయాన్ని వృధా చేయవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను తెలిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు భట్టి విక్రమార్క. అధ్యక్ష 2023 డిసెంబర్ 7వ తేదీ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వేతర రంగాలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమిటి అని వారు అడిగినటువంటి ప్రశ్నలకి నేను నిర్దిష్టమైనటువంటి సమాధానాలు మీ ద్వారా సభకి ఈ రాష్ట్రాన్ని కూడా తెలియజెప్పాలని అనుకుంటున్నాను. 2024 నవంబర్ వరకు గ్యారంటీ ఇచ్చినవి 51,277.71 కోట్లు. ఇక డ్రా చేసినవి కూడా 51,891.44 కోట్లు. 2024 వరకు 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు 52,118 కోట్లు. అట్లాగే అధ్యక్ష 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు కార్పొరేషన్లో ఎస్పీవీలు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు 61,991.14 కోట్లు. 2024 నవంబర్ 30 వరకు ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు 51,277.71 కోట్లు. 2024 నవంబర్ 30 వరకు 10,099.70 కోట్లు. ఇవన్నీ పై విధంగా ఉన్నాయి అధ్యక్ష. ఇది సమగ్రమైనటువంటి సమాధానం వారికిచ్చాం. అధ్యక్ష లగచల రైతుకు బేడీలు వేసి